హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. అయితే మా అమ్మ వాళ్ళు ఒక ఊరు వెళ్తున్నారు, గెస్ట్ చేయమని చెప్పాను కదా ఆల్రెడీ ఒక షార్ట్ లో. కొంతమంది గెస్ట్ చేశారు, నేపాల్ వెళ్తున్నారు అనమాట. అయితే దానికి కొంచెం ఎత్తుగా ఉండే ప్లేస్ కాబట్టి కొంచెం మనం థర్మల్స్ అవన్నీ ఎక్కువగా పెట్టుకొని వెళ్ళాలి. ఆల్రెడీ అమర్నాథ్, కేదార్నాథ్ ఈ ట్రిప్లు అన్ని వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా సరే వెళ్తే గనక ఏమేమి పెట్టుకెళ్ళాలి, ఎలా అసలు ఆ ప్రిపరేషన్ ఏంటో తెలిస్తే కొంచెం మీకు అవగాహన ఉంటది. కాబట్టి మా దగ్గర అన్ని ఆల్రెడీ ముందు నుంచే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాము. అంతకు ముందు వెళ్ళినప్పుడు అన్ని బై చేసేసాం కాబట్టి ఇప్పుడు ఏమి కొత్తగా కొనాల్సిన అవసరం లేదు. ఉన్నాయి, నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఒకవేళ కొత్తగా వెళ్లే వాళ్ళు ఉంటే గనక కొంచెం మంచిగా బడ్జెట్ ఎక్కువ అయ్యేలాగే ఉంటాయి అన్న థర్మల్స్ అవన్నీ. కొంచెం హై రేట్ పెట్టి తీసుకుంటే అక్కడ ఉన్న క్లైమేట్ కి కొంచెం వార్మ్ గా ఉంటాం అనమాట. అయితే ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను. లోపల మనం డ్రెస్ లోపల థర్మల్స్ వేసుకోవాలి. అవి వచ్చేసేసి ఇలా ఉంటాయి. అప్పర్ నెక్ వరకు వచ్చేసేయాలి. ఇలాగా ఫుల్ నెక్ వరకు వస్తాయి అన్నమాట. ఏంటంటే ఇక్కడ వరకు మొత్తం కవర్ అయిపోతాయి. హ్యాండ్స్ కూడా ఫుల్ గా ఉంటాయి, ఇక్కడ వరకు ఉంటాయి. నెక్స్ట్ షూ కూడాను ట్రెక్కింగ్ షూ ఉండాలి. మాక్సిమమ్ మనకి పర్వతాలు అలా ఎక్కుతాం కాబట్టి ట్రెక్కింగ్ షూ ఉండాలి. ఇవన్నమాట. ఇలాగా ట్రెక్కింగ్ షూకి ఎప్పుడు కింద గ్రిప్ ఉంటది. ఇలా గ్రిప్ ఉండడం వల్ల ఆ ఐస్ ప్లేస్ లో వాటిల్లో కొంచెం గట్టిగా పట్టు ఉంచుతుంది, కాలు జారకుండా. అయితే వచ్చేసి ఆల్రెడీ 2 పేర్స్ ఉన్నాయి అమ్మకి నాన్నకి. బట్ ఏంటంటే ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి అనమాట. మన బరువును మొయ్యాలి. ఇట్లాగా వేసేటప్పుడు బాగా బరువుగా ఉన్నాయని చెప్పేసి ఇంకా అమ్మ అవి వేరు చేయలేరు. అందుకని చెప్పేసి నార్మల్ గా మన స్పోర్ట్స్ షూ ఉంటాయి కదా, అందుకని ఆ స్పోర్ట్స్ షూ తీసుకొని వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ థర్మల్స్ వచ్చేసి అమ్మకు ఒకటి, నాన్నకోటి. స్వెటర్స్ కూడాను చాలా మందంగా ఉండేవే తీసుకెళ్ళాలి. ఇలా మందంగా ఉండే స్వెటర్స్ మనం తీసుకెళ్లాలన్నమాట. అక్కడ 1కి 2 పెట్టుకున్నాను, చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఈజీగా అక్కడ దొరికేస్తాయి ఈ రెయిన్ కోట్స్ అనేవి. ఒక్కోటి వచ్చేసి 100 రూపీసా. వీటి క్వాలిటీని బట్టి నార్మల్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ టైప్ ఉంటాయి కదా, అవైతే కనుక 50 రూపీస్. ఈ టైప్ అయితే 100 రూపీస్. కంపల్సరీ ఉండాలి. మన లోపల థర్మల్స్, పైన మన నార్మల్ డ్రెస్ ఉంటది కదా, ఆ పైన స్వెటర్ వేసుకుంటాము, ఆ పైన ఈ రెయిన్ కోట్ వేసుకుంటాం అనమాట. ఒకవేళ రెయిన్ కోట్ లేకపోతే ఈ స్వెటర్స్ ఊరికి తడిచిపోతాయి, ఆడడానికి కూడా అవకాశం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడాను 2 తీసుకున్నారు, అమ్మకొకటి నాన్నకోటి. స్వెటర్స్ కూడాను అమ్మకోటి నాన్నకోటి. తర్వాత ఫోన్లకి మాత్రం కంపల్సరీ ఉండాలి, అక్కడ మంచుకి వాటికి ఫోన్లు తడిచిపోతాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండవు కాబట్టి మనం ఫ్రీగా బ్రీతింగ్ ఉండాలి అంటే గనక ఇది కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. కర్పూరం. ఈ కర్పూరాన్ని వచ్చేసి మనకి ఇలాగ వైట్ క్లాత్ ఉంటది కదా, ఈ క్లాత్ లో గనక ఇలా గడ్డ పెట్టేసేసుకొని మనం ఆక్సిజన్ పీల్చుకోలేని టైంలో ఇట్లా వాసన చూసుకుంటే గనక కొంచెం బ్రీతింగ్ లెవెల్స్ అనేవి బాగుంటాయి. నార్మల్ గా అయితే గనక అమర్నాథ్, కేదార్నాథ్ వీటికన్నాను ఇప్పుడు వెళ్లే నేపాల్ ఇంకా హైయెస్ట్ అనమాట, అంటే ఫీట్. అందుకని చెప్పేసి ఈసారి పట్టుకెళ్తున్నారు. పోయినసారి ఇవి క్యారీ చేయలేదు. అక్కడ ఇంకా ఆక్సిజన్ కి కావాలంటే గనక ఆక్సిజన్ క్యాన్స్ ఇవన్నీ కూడాను ఉంటాయంట. ఇక్కడి నుంచి మనం పట్టుకెళ్ళొచ్చు, కాకపోతే అవి వెయిట్ ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ ఇక్కడి నుంచి తీసుకోవట్లేదు. ఒకవేళ అంతగా నీడి ఉంటే అక్కడికి వెళ్ళాక బాగా అత్యవసరం అయితే తీసుకుంటారు. ప్రజెంట్ అయితే ఈ అమర్నాథ్, కేదార్నాథ్ వీటికి యాత్ర చేసి వచ్చిన వాళ్ళకి అక్కడ వాళ్ళకి అదైతే సేఫ్ అనమాట. నెక్స్ట్ అవి అయిపోయిన తర్వాత గ్లౌజ్ మాత్రం కంపల్సరీ. ఈ సాక్స్లు షూ లోపల పర్ పర్సన్ వచ్చేసి 2 పేర్స్ ఉండాలన్నమాట. తర్వాత గ్లౌజులు కూడాను ఇలా చక్కగా మందంగా ఉండాలి. ఇవి కూడాను మనకి డెకత్లాన్ వాటిలో ఈజీగా దొరికేస్తాయి. ఆ పైన వచ్చేసేమో మనకి రెయిన్ కోట్ టైప్ లో ఉంటది క్లాత్, లోపల వచ్చేసి స్వెటర్ టైప్ లో స్మూత్ గా ఉంటది అనమాట. ఇలాంటి తీసుకుంటే మనం కూడాను కొంచెం ఫ్రీగా కంఫర్టబుల్ గా ఎక్కువసేపు ఉండగలము. ఇక వీటి వరకు ఉంటే గనక చక్కగా ఎక్కడికైనా సరేను మన స్టేట్ దాటి అప్పర్ హైకి వెళ్లే వరకు లెవెల్ పెరిగే కొద్దీ, ఆక్సిజన్ లెవెల్ తగ్గే కొద్ది ఉన్న వాటికి ఇలాంటివన్నీ సరిపోతాయి. మంచి ప్రదేశాలు వెళ్లే వాళ్ళకి. నార్మల్ గా అయితే కనుక ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక ఇంకేమైనా సరేను తెలియాలి అంటే కనుక కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే నేను చెప్తాను. మాకు తెలిసిన వరకు ఆల్రెడీ మేము పాత వీడియోస్ లో కొన్ని చూసి, మేము అంతకు ముందు అమర్నాథ్ వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలియదు, అందుకని నార్మల్ గా వెళ్ళారు. స్వెటర్స్ అవన్నీ పెట్టుకొని వెళ్ళారు. మొన్న
చార్ధామ్ యాత్రకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ థర్మల్స్ ఇవన్నీ ప్రిఫర్ చేసుకునడం వల్ల కొంచెం పర్లేదు అనమాట. ఈసారి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈసారి ఏం తీసుకెళ్తున్నారంటే కర్పూరము, ఈ మన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ లో పెట్టుకునడానికి, అంటే ఆక్సిజన్ బాగా తక్కువ ఉంటది అన్నారు కాబట్టి. అంతేనండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.